సింపుల్. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు. నిరూపించమంటే ఒకటి కంపడ్డాడు. నేను 24 గంటలు టైం ఇచ్చా కదా, నిరూపించమన్నాను. ఆ 2000 రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు. నిరూపించమన్నాను, లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా, లేదంటే దెర్ విల్ బి యాక్షన్. నో సెకండ్ థాట్స్, దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్, నో డిబేట్. అవును, బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన. బొత్స గారు దాని ముందు ఇంకొక ఆయన పేరేంటి ముందు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా. సురేష్ గారు ఫస్ట్, దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి. ఐఎమ్ రెడీ, వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్, నథింగ్ హెస్ చేంజ్డ్. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నథింగ్ హెస్ చేంజ్డ్. ఏం చేయలేదు. అందుకే కదా వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి అని కూడా కోరుతారు. మరి రోడ్లు బాగు చేయండి అంటున్నారు. మాకు క్లియర్ మ్యాండేట్ అట్టిచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం, చేసి చూపించాం.